లో ఒక పిచ్చి తుగ్లక్ పాలన కొనసాగుతూ ఉంది. అంటే ఏది తోస్తే ఆ తుగ్లక్కి మైండ్లో ఏది వస్తే అది నిర్ణయం తీసుకోవడము, ఏది అనిపిస్తే అది చెప్పడము, ఆ నిర్ణయాలకు ప్రజలు ఇబ్బందులు పడితే ఆ ఇబ్బందులను నిరసన రూపంలో వ్యక్తం చేస్తే ఘోరంగా పోలీసులను పెట్టి చితక బాధించడము, పోలీసులను పెట్టి ఇష్టారాజ్యంగా చేసేటువంటి ప్రయత్నం. ఒక మహిళలను కూడా చూడకుండా వాళ్ళని జుట్లు బట్టి వాళ్ళ బట్టలు కూడా సరిగ్గా ఇబ్బంది కలిగే విధంగా చాలా ఘోరంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్నారు. మరి ఇది ఫ్రెండ్లీ పోలీసింగా, వీళ్ళు చెప్తున్నటువంటి ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన ఇంత దుర్మార్గంగా ఉంటుందని చెప్పేసి మనం గడుస్తున్నటువంటి ఈ 40 రోజులు చూస్తే అర్థమవుతా ఉంది. నిజంగా ఈ రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన కొనసాగుతూ ఉంది. ఒక తుగ్లక్ని మనము ఒక నాలెడ్జ్ లేనటువంటి ఒక నియంతని మనం సీఎంగా ఎన్నుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ప్రజాపాలన చేస్తాము, పిఆర్ స్టంట్లు అని చెప్పేసి రకరకాల డ్రామాలు చేసినటువంటి ఈ డ్రామా ఆర్టిస్టు ఇవాళ తన నిజ స్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ఒక విద్యార్థిని నిరసన వ్యక్తం చేస్తే ఆయన తీసుకున్నటువంటి ఒక తుగ్లక్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తే ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని గుంజుకొని పోయారు గొర్ర పోలీసు వాళ్ళు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు చూడలే. మరీ నియంత లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కొంచెము చూసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. మరి దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. మాట్లాడుకున్న వాటన్నింటి గురించి. దాంతోపాటు పత్రికలు అన్ని చేతిలో పెట్టుకొని ఒక తప్పుడు ప్రాపగండను మళ్ళీ చేసేటువంటి ప్రయత్నం. ఇవాళ రైతు బంధు మీద ఎనలేని ప్రేమ వస్తుంది ఆయనకి, మామూలు ప్రేమ కాదు. ఏమంటాడు అన్ని ఆపేసేయరు, రైతు బంధు మాత్రమే వేయిరి అంటాడు. సోయుందా ఏమన్నా రేవంత్ రెడ్డి? నీకు కొంచెమన్నా సోయుందా? నువ్వు ముఖ్యమంత్రివే కదా. గత ప్రభుత్వం కేసీఆర్ 7,700 కోట్లు వెచ్చిపోయింది. అల్లా ఆ 7,700 కోట్లు నీ మంత్రులైనటువంటి కాంట్రాక్టర్లకు అప్పచెప్పిన, వాళ్ళకు మింగబెట్టినావు మొత్తం. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు. మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రు. కాబట్టి వాళ్ళ ఖర్చులు తీయాలి. కాబట్టి ఫస్ట్ రైతుల కోసం పెట్టినటువంటి పైసలను తీసుకుపోయి నీ కాంట్రాక్టర్లు అయినటువంటి మంత్రులకు ఇచ్చుకున్నావు. అట్లా రైతుల నోట్ల మట్టు కొట్టినావు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కేంద్రంకి వెళ్ళి డబ్బులు వచ్చినాయి. మళ్ళీ నువ్వు అప్పు తెచ్చినావు 13,000 కోట్లు గత నెలలోనే. ఈ పైసలన్నీ మళ్ళా ప్రభుత్వ ఉద్యోగులకు, ఫస్ట్ ఉద్యోగులకే జీతాలు ఇవ్వాలి. ఎందుకంటే బాగా కట్టగట్టి చెమటోడుస్తున్నారు వాళ్ళు మామూలుగా అని చెప్పేసి 1 తారీఖే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చినావు. కానీ రైతులు కనపడలే. ఇక రైతులకు కనపడకపోగా రైతాంగం మొత్తం తిరగబడే తెలంగాణ రాష్ట్రంలో తిరగబడితే ఎక్కడ ఇక రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి దీన్ని కవర్ చేసుకున్నటువంటి ప్రయత్నం. దీనికి తోడు వీళ్ళ కాంగ్రెస్ నాయకుడు తీర్మానం మళ్ళీ చెప్పు తీసుకొని కొడతా అంటాడు. ఏంది రైతులని రైతు బంధు అడిగితే వీళ్ళ మంత్రి స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన రైతు బంధు రాలేదన్న వారిని చెప్పు తీసుకొని కొట్టండి అంటాడు. మళ్ళీ ఎంత డ్యామేజ్ అవుతున్నారా, రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మనం పోయి వాళ్ళ దగ్గర ఓట్లు అడుక్కోవాలి, వాళ్ళ కాళ్ళు మొక్కాలి, వాళ్ళ ఏళ్ళు మొక్కాలి. కాబట్టి ఇది డ్యామేజ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం. ఇలా ఆంధ్రజ్యోతిలో వాడిని కథనం రాపించుకున్నాడు ఒకటి. అన్ని ఆపేరి, రైతు బంధు మాత్రమే ఇది. ఎవడన్నా అంటారు చూసావా, ఇప్పటిదాకా నీకు తెలవకుండానే రైతు బంధు ఆపిరు అనుకుంటున్నావా? ఇదంతా ప్రజలారా గుర్తుపెట్టుకునేంత డ్రామా. వీళ్ళంత డ్రామా ఆర్టిస్టు రేవంత్ రెడ్డి అంత డ్రామా ఆర్టిస్టు ఒక తుగ్లక్ని మనం ఈ తెలంగాణ గడ్డ ఇప్పటిదాకా ఎప్పుడు చూడలే, ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మనం ఒక నియంత లెక్క వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏమని చెప్పిండు? ప్రజాపాలన, ప్రజా దర్బారు అదేదో అని చెప్పే. తర్వాత ఏమైంది? ప్రజాపాలన పోయింది, ప్రజా దర్బారు పోయింది, ప్రజావాణి అయింది. ఇప్పటిదాకా దిక్కు దివాన్ లేదు, ఒక్కసారి కూడా ఓలే ఆడికి. ఇలాంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నందుకు సిగ్గుపడతా ఉన్నాం. అన్న నోటిఫికేషన్ రావట్లేదన్నా, మన ఛానల్ని ఎందుకు ఎక్కువ మంది చూడట్లేదన్నా, ఇట్లాంటి కామెంట్లు. బ్రదర్ మిత్రులారా, నిజంగా చెప్తున్నా కదా, మన ఛానల్ మీద ఎన్ని రిపోర్ట్లు కొట్టాలో అన్ని రిపోర్ట్లు కొడతా ఉన్నారు. ప్రతి వీడియోకి రిపోర్ట్లు కొడతా ఉన్నారు వాళ్ళు కావాల్సుకొని. వాళ్ళది పెద్ద టీము. ఇప్పుడు మళ్ళీ దాని మీద మనము ఆ నిజ స్వరూపాన్ని తీసుకుపోయి ప్రజల ముందు పెట్టినాం, చెప్పు తీసుకొని కొడతా అన్నటువంటి విషయాన్ని. వీడేం చేసినట్టే మన ఛానల్కి ప్రతిదానికి రిపోర్ట్లు కొడతా ఉన్నాడు. రిపోర్ట్లు కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఛానల్ని యూట్యూబ్ బోర్డు మళ్ళీ రివ్యూ చేసి ఎక్కడైనా ఎవరినైనా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని చూసి కొన్ని వీడియోలు డిలీట్ చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ వాడే రిమూవ్ చేసేస్తూ ఉన్నాడు మన వీడియోస్ని. సో దాని ద్వారా ఏమవుతుందంటే మన ఛానల్కి రీచ్ రావడం లేదు, ఎక్కువ మంది చూడలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే మనం డైరెక్ట్గా అటాక్ చేస్తే దానికి కూడా రెడీగా ఉన్నాము. సో కాబట్టి వీనికి సింపతి వస్తుంది, ఈ విధంగా వస్తుంది అని చెప్పేసి ఛానల్ని రిపోర్ట్ కొట్టి మూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఎంత పుష్ చేసినా కానీ
మనం మార్నింగ్ టైం 8 o'clock పెట్టినాం, 9 o'clock పెట్టినాం, 10 o'clock పెట్టినాం, ఎప్పుడు పెట్టినా ఎందుకు రీచ్ రావడం లేదంటే రిపోర్ట్లు కొడతా ఉన్నారు వరుస పెట్టి రిపోర్ట్లు కొట్టడం వల్ల ఛానల్కి ఆటోమేటికల్లీ మనకి ఎట్లయితే రిపోర్ట్ అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం ఏదైనా చెక్ బౌన్స్ చేస్తేనో సరిగ్గా పేమెంట్ చేయకపోతేనో మన సిబిల్ స్కోర్ పడిపోతుంది కదా, సేమ్ యూట్యూబ్లో కూడా అలాగే ఉంటుంది అనమాట ఆల్గరిథం. ఎప్పుడైతే మన ఛానల్ని యూట్యూబ్ వాడు రివ్యూ చేసి మీరు మా గైడ్లైన్స్కి వ్యతిరేకంగా వీడియోలు పెడతా ఉన్నారు లేకపోతే వ్యతిరేకంగా పోతా ఉన్నారు అని చెప్పినప్పుడు మనకు పడిపోతూ ఉంటుంది మన యూట్యూబ్ మన ఛానల్ స్కోర్. సో అలా పడిపోతూ ఉంది అంటే అది వాడు డైరెక్ట్గా రివ్యూ చేయడు. ఎలా అంటే ఏదైనా పర్టికులర్గా మనం ఎక్కడైనా మాట్లాడిన దాన్ని పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి దాని మీద రిపోర్ట్లు చేస్తారనమాట కొంతమంది టీము. కొన్ని వందల మంది కూర్చుకొని ఒకటేసారి దాన్ని రిపోర్ట్ చేయడం వల్ల ఆ వీడియో డిలీట్ అయిపోతుంది. నేను ఒక వీడియో చేసిన పుత్తా సుఖేందర్ రెడ్డి విషయంలో ఒక వీడియో చేస్తే ఆ వీడియో డిలీట్ అయిపోయింది. అది పొలిటికల్ వీడియో కానీ దానికి కావాల్సుకొని డిలీట్ చేసిన అనమాట. అంటే ఏదైతే తక్కువ వ్యూస్ ఉంటాయో ఆ వ్యూస్ మీద వీళ్ళు పోయి ఒక 1000 మంది రిపోర్ట్ చేసిననుకో, దానికి 500 వ్యూస్ ఉన్నాయి అనుకో, 1000 మంది రిపోర్ట్ చేస్తే ఆ వీడియోని డిలీట్ చేస్తాడు యూట్యూబ్ వాడు. డిలీట్ చేసినప్పుడు మనకేమవుతుంది, ఆ వీడియో వల్ల పెద్ద మైనస్ ఏం కాదు కానీ యూట్యూబ్ స్కోర్ పడిపోతుంది. యూట్యూబ్లో జెన్యున్గా వచ్చేటువంటి ట్రాఫిక్ రాదు, చాలామందికి చూసే వాళ్ళకు చూపించదు అనమాట అది. సో ఇది జరుగుతున్నటువంటి కుట్ర. సో ఈ కుట్రను మనము ఎదుర్కోవడం కోసం ఇంకొక ప్రయత్నం చేద్దాము, ఇంకొక సబ్ ఛానల్ని క్రియేట్ చేద్దాం. సో దాని నుంచి కూడా మనము లైవ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా, మీరు దాన్ని ఆదరించండి. ఎందుకంటే ఈ ఛానల్ మీద కుట్ర ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పటికీ మన ఈ వారం 15 రోజుల గ్యాప్లోనే దాదాపు 4 వీడియోలు డిలీట్ అయిపోయినాయి. అంటే యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉందని యూట్యూబ్ వాడే డిలీట్ చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇట్లాంటి కుట్ర జరుగుతూ ఉంది, దీన్ని ఎదుర్కోవాలి మనము. కాబట్టి ఇంకొక ఛానల్ని మనం బిల్డ్ చేసుకుందాము. దాన్ని కూడా నేను రోజు మీకు మార్నింగ్ న్యూస్లో ప్రస్తావిస్తా, దాన్ని కూడా మీరు చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దాంట్లో కూడా లైవ్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. దాన్ని సిమిలర్గా ఒకేసారి లైవ్లో పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం మనం.